హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వెంకీ, మీరు చూస్తున్నారు వైబిఎల్ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఈరోజు మన ఫామ్లో కొత్తగా కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అవి ఏంటి అనేది నేను త్వరలోనే మీకు చెప్తా. సో ఏంటంటే మన దాంట్లో కూరగాయలతో పాటు ఇక నుండి ఆకుకూరలు కూడా రాబోతున్నాయి. సో ఆకుకూరలు కూడా పెట్టడానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నా, ఎందుకంటే చాలామంది కూడా ఆకుకూరలు కావాలి అని సజెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక షాప్కి మేము వెళ్ళడం ఎందుకు, మొత్తం నీ దగ్గరనే తీసుకోవాలి అనుకుంటున్నాం అని అంటున్నాం. సో ఇంకొకరు కూడా మన దాంట్లో అసలు వెజిటేబుల్స్ సరిపోవట్లేదు, ఇంత పెట్టినా కూడా కొంచెం ఇంకా నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తా. సో ల్యాండ్ ఇంకా అటు సైడ్ ఖాళీగా ఉంది, అందులో కూడా పెడతా. సరిపోవట్లేదు ఇప్పటికైతే వెజిటేబుల్స్. చూద్దాం, ముందు ముందు ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటట్టు నేను ట్రై చేస్తా. ఇదొకటి నా చిన్న మిస్టేక్ అనుకోవాలి. సరిపోవట్లేదు, అందరూ కావాలి అన్న కొద్ది తప్పట్లేదు. సో ఏంటంటే ఆర్గానిక్ అన్నప్పుడు ఇక ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారు, అన్ని రకాలు సరిపోవట్లేదు. ప్రస్తుతానికి మనకి ఏం వెళ్తున్నాయి, సోర వెళ్తుంది, కూర అలసంత, కీర దోశ, కాకర, ఈ 5 రకాలు వెళ్తున్నాయి కాబట్టి ఇవి సరిపోవట్లేదు. ఇంకా ముందు ఇంకా బీరా కూడా స్టార్ట్ అవుద్ది. సో చూస్తారు కదా, బీరా కూడా స్టార్ట్ అవుద్ది, చూద్దాం అవి కూడా. సో ఇప్పుడు నేను తెచ్చిన ఆకుకూరలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి కొత్తిమీర, మెంతి, పాలకూర, పచ్చకూర, చిన్నాకుల కూర, తోటకూర, ఇవైతే తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీలైతే మడ్లు వేసి వాటిని వేద్దాం, లేదంటే రేపు అవుద్ది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసుకుందాం. ఓకే వెళ్దాం. వెనకాలనే అయితే కనిపిస్తున్నాయి కదా, అవైతే మన జామ చెట్టు ఉండే. సో జామ చెట్టుని అయితే మొత్తం కొట్టేసినట్టు కోతులు బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి అవి. సో ఇవి ఏంటంటే ఇందులో ఉంచొద్దు, ఇది మొత్తం నానిపి ఇప్పుడు రూటవేటర్ వేయాలి, దున్ని రూటవేటర్ వేస్తాం. సో అందుకని చెప్పేసి ఇవి తీసేయమని చెప్పిండు. మళ్ళీ ఒకటి ఏంటంటే దాని కింద అట్లనే పచ్చిగా ఉంటుంది, దున్నే టయానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్తే ఇవాళ తీసేస్తున్నా. తీసి అటు సైడ్కి వేద్దాం. ఇంకా తీసేయడం అయితే అయిపోయింది, సైడ్కి పెట్టేసిన. ఇంకా కొంచెం ఇటు అంత అది పనికిరాంది, సో అది అంటి పెట్టాలని చెప్పి సైడ్కి వేసేసిన. సో అది కూడా ఈరోజు అంటి పెట్టేస్తా. ఇప్పటికైతే పని అయితే అయిపోయింది, మళ్ళీ ఇక అక్కడికి వెళ్ళాలి, దోశ చెట్లని ఇక మళ్ళీ పని. ఖాళీగా ఉన్న ప్లేసులనే ప్రస్తుతానికి అయితే నేను ఆకుకూరలు పెడదాము అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ పెట్టిన తర్వాత మీరు ఇందాక చూసారు కదా, సో ఇంకా దున్నడం కాలే, దున్నిన తర్వాత దాంట్లో ఆకుకూరలు స్టార్ట్ చేస్తా. అంతేకాకుండా ఇంకా కొన్ని వేరే రకంగా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇంకా ఇప్పుడు కాకర ఇక కొన్ని రోజులైతే అయిపోద్ది. సో మళ్ళీ అక్కడ కాకర పెడదాం, బీర పెడదాం, ఇట్లా మళ్ళీ సేమ్ ఐటమ్స్ మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేద్దాం. తర్వాత ఇంకొక మట్ల ఎక్కువ ఇట్లా రొటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉందాం, లేదంటే ల్యాండ్ సరిపోదు. చూసారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నేను మొత్తం రెడీ చేసుకోవాలి. ఈరోజు మొత్తం తవ్వేసిన కొన్ని టమాటా చెట్లు అయితే తీసేయలేదు, మళ్ళీ అక్కడ సైడ్ తవ్వాలి, తవ్వి మడ్లు అయితే వేసుకుంటా. మడ్లు వేసుకున్న తర్వాత నీకు వీడియోని అయితే చూపిస్తా, లేదంటే నెక్స్ట్ అన్న తర్వాత నన్ను వేసుకుంటుంది. ఈరోజు అయితే వింత వీలైతే అంతా పని అయితే వేద్దాం. ఇప్పుడైతే మనము టమాటా చెట్లు అయితే ఇక తవ్వాలి, పెద్దగా పెరిగినాయి. అట్లనే దీనికి జీవామృతం పంపక చాలా రోజులు అవుతుంది. రేపు చెట్లకు మొత్తం జీవామృతం అయితే పంపిస్తా. ఇప్పుడు ఇవి తవ్వుదాం, ఎందుకంటే జీవామృతం పంపాలంటే ఖచ్చితంగా చెట్లు తవ్వి ఉండాలి. మంచి చెట్లు నీట్గా ఉంటేనే చెట్లు మాత్రమే ఆ బలాన్ని తీసుకోగలుగుతాయి, లేదంటే చుట్టూ ఉన్న గడ్డి మొత్తం తీసుకోకుంటుంది. ఇట్లా గడ్డి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చెట్లు మొత్తం ఎర్రగా అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే పంట సరిగ్గా రాదు. ఓకే, మరి ఇప్పుడు మన పని అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అయితే చెక్కపారతోటి తవ్వస్తామో అని చూసిన, తవ్వ రావట్లేదు. సో కొంక తీసుకొస్తా, కొంకనైతే తెచ్చుకుంటా, పోయి కొంకలతో తవ్వుతా. సో మా సైడ్ కొంకలేని అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కొంక కూడా తెచ్చుకున్నా,
ఒక లైన్ మొత్తం తవ్విన అయితే మర్చిపోయిన వీడియో తీసుకున్నాడు కొంక తెచ్చినాక. ఒక లైన్ మొత్తం తవ్విన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. కొంకతోటి అయితే అల్కగా అయిపోయింది, తొందరగా అయిపోయింది. సో ఇది నేను ఇంకొకటి కొత్తగా తయారు చేద్దాం అనుకుంటున్నా. సో జీవామృతం కొత్త విధంగా, అందుకని చెప్పి ఇది. సో కొత్త విధంగా అంటే మనము కూరగాయలు వేస్టేజ్ ఉంటాయి కదా, సో ఆ వేస్టేజ్ కూడా యూజ్ అవుద్ది. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో ఇప్పుడు మనం జీవామృతం చూస్తారు కదా, ఇది వచ్చిందంటే ఇది పెండ నీళ్ళు. ఇందులో పెండ వేసిన ఒక బకెట్, అంటే ఈ బకెట్ ఎంతైతే ఉందో అంతా ఇందులో వేసాను. చూడొచ్చు, ఇది వేసి కూడా ఇప్పటికీ 3 నుండి 4 రోజులు అవుతుంది. ఇందులో మీకు విడివిడిగా చూపెట్టడానికి కోసం ఇన్ని రోజులు ఆగిన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అరటి పండ్లు ఒక డజను. ఇక్కడ అరటి పండ్లు ఒక డజను చూస్తారు కదా. నెక్స్ట్ ఇది చూడొచ్చు మీరు, ఇందులో ఈగలకి ఇట్లా పడ్డాయి, చీమలు కూడా. ఎందుకంటే ఇది బెల్లం నీళ్ళు చూస్తారు కదా, ఇది బెల్లం నీళ్ళు ఇది. సో ఇవి ప్రస్తుతానికి ఇవి 3. గోమూత్రం వాడచ్చు అని అన్నారు, కానీ నాకు గోమూత్రం ప్రస్తుతానికైతే లేదు ఇక్కడ చూస్తారు కదా. నెక్స్ట్ ఎర్రమట్టి ఇక్కడనే ఉంది చూడొచ్చు, ఒక పిడికడు. ఓకే చూసిరు కదా. సో ప్రస్తుతానికి ఇవి 3. ఇంకా మనకి ఇంకా చాలా కలుపుకోవచ్చు. వేపాకు, గోమూత్రం, ఇంకా మట్టి నేను కలుపుతా. సో రేపు ఇది డ్రిప్కి ఇస్తాను, రోజు కూడా కలిపినా పర్వాలేదు. నేనైతే ఇప్పుడు పోసేస్తా. ఒక పిడికడు మట్టి కావాలి. కాకపోతే ఆ పిడికడు ఎక్కడికి వెళ్ళి తేవాలంటే ఒక దోసెడు ఉంటుంది కదా, అంత భూమిలో ఒక గజం లోపలికి తవ్వి పోయండి కొంచెం. అదైతే కొంచెం బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరైనా ఇలా చేసేవారు ఉంటే కామెంట్ చేయండి, రాస్తున్నా. నెక్స్ట్ కొప్పటి పండు దొరికితే మాత్రం ఇందులోనైతే నేను కలిపేసిన. సో వీడియో నేను అక్కడ స్టాండ్కు పెట్టి చూస్తారు కదా, ఇక్కడ స్టాండ్ పెట్టి నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. ఫోన్ వచ్చింది, అంటే సైలెంట్లో ఉంది, సైలెంట్ మోడ్లో ఉండట్లా. ఫోన్ వచ్చింది, దాంట్లో అదే కట్ అయిపోయింది. నేను ఒక 4 నిమిషాలు మీకు ఏమేం చేయాలి, ఎట్లా చేయాలని అన్నీ చెప్పేసిన. పోయి వీడియో బంద్ చేసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళే వరకు అసలు వీడియో రికార్డ్ అవ్వట్లేదు. అంటే అయిపోయింది, ఫోన్ లాగ్ కూడా పడిపోయింది. చూస్తారు కదా ఇట్లుంటుంది. ఇందులోనైతే అరటి పండ్లు, బెల్లం నీళ్ళు, ఇప్పుడు పెండ నీళ్ళు, ఇంకా నెక్స్ట్ పోతే ఇదంతా మట్టి కావాలి. అది మన ఎర్రమట్టి కావాలి. అది కూడా భూమిలోకి వెళ్ళి ఒక గజం లోపలికి వెళ్ళి తవ్వి తీసుకొని వేసుకుంటే బెటరు. ఒక దోసెడు ఇందులో పోసుకుంటే బెటర్ ఉంటుంది. కొప్పటి పండ్లు అయితే ఇవి అమ్మడానికి కాదు, చూద్దాం. ఒకవేళ అమ్మే సిచ్యువేషన్ ఉంటే కూడా అమ్ముదాం. కాకపోతే నా బెటర్ ఒపీనియన్ ఏంటంటే ఇది మంచి లగస్ ఇస్తుంది చెట్లకు. దానికోసం ఇక చూస్తారు కదా, సపరేట్గా ఇదైతే తీసుకొచ్చిన. దీనికి ఏంటంటే ఇందులో వెజిటేబుల్స్, మనకు వేస్టేజ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అన్నీ ఇందులో వేయాలి. అంటే వాటర్ పోసి ఇందులో వేస్తే అది మంచి అది లఘులాగా తయారవుతుంది, బలం ఉంటుంది చెట్టుకి. సో అది కూడా మనం ఎక్కియచ్చు. నెక్స్ట్ వీడియోలో అట్లా కూడా నేను చూపిస్తాను అది ఎట్లా చేయాలనేది. వెనకాల కనిపిస్తుంది కదా బకెట్. సో ఇది ఏందని ఏం డౌట్ పడకండి. ఇందులో మన తోటలో అక్కడక్కడ ఎర్రలు కనిపిస్తూ ఉంటాయి, అవి తెచ్చి ఇందులో స్టోర్ చేస్తున్నా. ఇందులో ఇలా వేస్టేజ్ అంతా వేసుకుంటా అది చేస్తున్నా. అది ఇందులో ఎరువు లెక్క తయారవుద్ది ఒకటి, అది మనకు యూజ్ అవుద్ది, అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బాగా ఎర్రలు అయినాక ఇలా పెద్ద డ్రమ్ ఉంటుంది కదా, సో పెద్ద డ్రమ్లోకి షిఫ్ట్ చేస్తా. నాకు ఈ ఎర్రలు ఎక్కడ దొరుకుతాయి అనేది నాకు ఇంకా తెలియదు కరెక్ట్. అవి కూడా కొనుక్కొచ్చుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. మీకు ఎక్కడన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, నాకు కొంచెం సజెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూస్తారు కదా, ప్రస్తుతానికి మన ఆర్గానిక్ వండియడానికి ఇవే మెయిన్ యూజ్ అవుతున్నాయి. పెండ నీళ్ళు ఒకటి, బెల్లం ఒకటి, అరటి పండ్లు కొత్తగా యాడ్ చేసిన. అంతకుముందుకు నేను యాడ్ చేసిన ఏంటంటే బెల్లం నీళ్ళు, మట్టి, ఇది వేపాకు, నెక్స్ట్ వచ్చేసి పెండ నీళ్ళు. ఇవి నేను యాడ్ చేస్తుంటే ఫస్ట్ అంతకుముందుకు. ఇప్పుడు కొత్తగా అరటి పండ్లను అయితే యాడ్ చేసిన. అరటి పండ్ల జింక్ అనేది ఎక్కువ ఉంటుంది, సో అట్లా యూజ్ అవుద్ది చెట్లకు కూడా. అందుకని చూద్దాం ఇవి ఇచ్చినాక రిజల్ట్ ఎట్లుంటాయో నేను తర్వాత వీడియోలో చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మన దొండ చెట్టు, ఇది చూడొచ్చు పెరుగుతూ ఉంది పెద్దగా ఇట్లా అక్కడొకటి. ఇప్పుడు ఈ దొండ చెట్లలో ఒక చిన్న మిస్టేక్ ఉంది.
ఇప్పుడు మీకు చూపించింది అయితే మనది, అంటే మా ఇంటి ముంగడ ఇది ఇది వేరే వాళ్ళ దగ్గర తెచ్చింది. ఇంకా కొన్ని ఇంట్లో మా ఇంటి ముంగడ చెట్టు ఉండే, అది తీసేసినప్పుడు బందుకు ఇంటి పక్క పొంటి పడ్డది. అయితే మేము పడ్డది అదే అనుకున్నాం, యాక్చువల్గా అది కాదు, అడవి దొండనంట. నాకు తెలియక నేను ఏం చేసిన అంటే అవి కూడా మిక్సింగ్ కొట్టి ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు. దాదాపు సగం అవి సగం ఇవి అన్నట్టు ఉన్నాయి. పెరిగినాక పీకేయాలి అనే ఇప్పుడు నాకు ఇదే ఈ చెట్టు ఒకటి అనుమానం ఉంది. అదేనా కదా ఒకసారి చూపిస్తే చూడండి. ఒకసారి కనిపిస్తున్న చెట్టు మీద అనుమానం, ఇది అడవి దొండ అని నేను అనుకుంటున్నా. సో రీజన్ ఏంటంటే చూడొచ్చు, ఇది వేరే కనిపిస్తుంది, అది వేరే కనిపిస్తుంది, అందుకని డౌట్ నాకు. చూడొచ్చు, అందుకే నేను దొండ చెట్లు దగ్గర పెట్టిన, సగం లేచినా సగం పోతాయి. ఆ పొయ్యేటి అడవి దొండ చెట్లు చచ్చిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంది. ఇంకా చాలా ఉన్నాయి, దాదాపుగా ఒక లైన్కు 10 దాకా పెట్టినా కానీ కొన్ని మొలిచినాయి, కొన్ని మొలవలేవు. ఆ మొలవని మాత్రం అడవి దొండనే కావాలని కోరుకుంటాను నేను.